శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారికి ఒక విశ్లేషణ. 6 రాసుల వారికి రానున్న 56 రోజులు అత్యంత కీలకం అని కూడా చెప్పచ్చు. ఈ 6 రాసులు మీరున్నారా? మార్చి 29 తారీఖున శనీశ్వరుడు కుంభం నుండి మీనరాశికి, మే 25న గురు వృషభం నుండి మిథున రాశికి మారుతున్నారు. ఫలితంగా మార్చి 29 నుంచి మే 25 వరకు 56 రోజుల సమయం కొన్ని రాసుల వారికి అత్యంత కీలకం కాబోతుంది. 2 కీలక గ్రహాలు రాశి మారి కొన్ని రాసుల వారికి ప్రభావం చూపిస్తుంది. మీరు ఆర్థిక ఉద్యోగపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి, తెలుసుకోండి. శని గురువులు రాశి గోచారం వల్ల కలిగే శుభ ఫలితాలు తెలుసుకోవచ్చు. శని మారడం వల్ల కలిగే శుభ ఫలితాలు గురువు రాశి మారిన తర్వాత కొద్దిగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మిథున, కర్కాటక, వృశ్చిక, ధనుసు, మకర, కుంభ రాశుల వారికి ఆదాయపరంగా ఉద్యోగపరంగా ఈ సమయం అత్యంత కీలకం కాబోతుంది. ఈ రాశుల వారు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు చూసారా? ఈ 56 రోజులు ఏమైనా చేయండి. మిథున రాశి వారికి శని దశమ స్థానంలో, గురువు ఇదే రాశిలో మారుతున్నందువలన ఆదాయం పెరిగే అవకాశం ఉన్న వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంది. కెరీర్ మీద జాగ్రత్తగా శ్రద్ధ పెట్టడం, ఏమైనా సమస్యలు ఉన్న పక్షంలో వాటిని పరిష్కరించుకోవడం మంచిది. వ్యాపార అభివృద్ధికి చర్యలు చేసుకోవడం మంచిది. మరి కర్కాటక రాశి వారు, ఈ రాశిలో శని మార్పు వల్ల అష్టమ శని దోషం తొలగిపోతుంది. అయితే ఈ రాశి వారికి అత్యంత శుభుడు ధనకారకుడైన గురువు వ్యయస్థానంలో ప్రవేశించడం వల్ల చేతిలో డబ్బులు మిగిలే అవకాశం ఉండదు. వృధా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సంపాదిస్తున్న ఆదాయాన్ని పెట్టుబడులు పెట్టడం, ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం, ఆస్తులు కొనడం, షేర్లు స్పెక్యులేషన్ మదువు చేయడం వల్ల భవిష్యత్తులో ఆర్థికమైనటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు. మరి వృశ్చిక రాశి వారికి శని మార్పుతో ఈ రాశికి అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది. ఫలితంగా ఉద్యోగ సమస్యల నుంచి విముక్తిని పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కాక ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. గురువు అష్టమ స్థానంలో మారినందువల్ల ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. చేతిలో డబ్బులు మిగలని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుత ఆదాయాన్ని వీలున్న మార్గంలో భద్రపరచుకోవడం మంచిది. మరి ధనుసు రాశి వారికి శని రాశి నుంచి మార్పుతో ఈ రాశికి అర్ధాష్టమ శని కూడా ప్రారంభమవుతుంది. దీనివల్ల ఉద్యోగంలోనే కాకుండా కుటుంబంలోనూ సమస్య తలెత్తుతాయి. ఆస్తి వివాదాలు కూడా ప్రారంభం కావచ్చు. వీటి మీద మరింత శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గురువు సప్తమ స్థానంలో మారడం వల్ల ఆదాయం దినదినాభివృద్ధిగా చెందుతుంది. శని భాగం లేకపోయినా గురు యోగంగా ఉన్నాడు. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతుంది. సంతాన యోగం కలుగుతుంది. వ్యాపారంలో ముందుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. మకర రాశి వారికి మార్చి 29తో ఏళ్నాడు శని దోషం నుంచి విముక్తి పొంది ఉద్యోగపరంగా అంచనాలకు మించి పురోగతి పొందుతారు. నిరుద్యోగులకి మల్టిపుల్ ఆఫర్స్, వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి బాటపడతారు. గురువు 6వ స్థానంలోకి మారుతున్నందువల్ల ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుత సంపాదన ఎంత వీలైనంత జాగ్రత్త పరుచుకొని ఖర్చు పెట్టుకుంటే మంచిది. మరి కుంభరాశి వారికి, ఈ రాశి వారికి మార్చి 29 శని ధనస్థానంలోకి ప్రవేశిస్తున్నందువల్ల చేతిలో డబ్బులు మిగలని పరిస్థితి ఏర్పడుతుంది. మొండి బాకీలు పెరుగుతాయి. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ ఉంటుంది. ఉద్యోగంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది. పంచమ స్థానంలో గురువు ప్రవేశంతో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఈలోగా ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక లావాదేవీల పట్ల జాగ్రత్తగా వహించండి. అన్నదమ్ముల దగ్గర జాగ్రత్తగా ఉండండి. విజయోస్తు.